హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ బాయ్స్ 11. ఈరోజు మన వీడియో ఏంటంటే మనమైతే తిరుపతికి అయితే పోబోతున్నాం. అది ఎన్నాళ్ళుగా వెయిట్ చేస్తానేది మీకు ఎట్లా పోవాలా, అక్కడ నుంచి ఏమేమి తీసుకోవాలో, పైకి ఎట్లా పోవాలో అదంతా క్లారిటీ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు కంపల్సరీ నచ్చుతుంది. లేట్ చేయకుండా లెట్స్ గో టు ద న్యూ వీడియో. గైస్, మేమైతే ఇప్పుడు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు పోయి రైలు ఎంత కొత్తుంది? 10:05 అంత రైలు వస్తుందంట తిరుపతిది. దానికి ఎక్కి జనాలు ఉంటారో లేరు చూసి, ఇంకా జనాలు లేకపోతే సీట్ ఇక్కదు అంతే. ఏంటి బాబన్న ఇంకోసారి ఇంకా జనాలు లేకపోతే సీట్ ఇక్కదు అంతే. మాట్లాడుతున్నారా? నిలబడుకొని పోవాలి ఆట వరకు. 5 వరకు జర్నీ. 5 గంటలకు పోతామంట సాయంత్రం 10 నుంచి. గైస్, ఇప్పుడైతే మనం ధర్మాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. మనది ధర్మారం అయితే జంక్షన్ కాబట్టి అన్ని ట్రైన్స్ ఇక్కడైతే ఆగుతాయి. గైస్, మనమైతే ఇప్పుడు తిరుపతిలోకి అయితే ఎంటర్ అయిపోయినాం. రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది. తిరుపతికి రాగానే మనకు వచ్చి ఫస్ట్ గుర్తుకొచ్చే మాట వచ్చేసి అది విన్నాకైతే మనకైతే ఒక వైబ్రేషన్ లాంటిది అయితే ఉంటుంది బాడీలో. ఇప్పుడైతే మనము స్టేషన్లో అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. చుట్టుపక్కల చూసుకొని ఎక్స్కలేటర్ కానీ మెట్లు కానీ ఉంటాయి, అక్కడ ఎక్కైతే వచ్చేయండి. మేము వచ్చేటప్పుడు అయితే ఎవరో పడిపోయినారు కింద, అందుకే ఎక్స్కలేటర్ అయితే ఆఫ్ చేసినారు. మా మమ్మీ కూడా భయపడుకుంటారు. చచ్చిపోతుంటారా. మనం ఇట్లే బ్రిడ్జ్ మీదకి వచ్చేస్తాం. స్ట్రైట్గా వచ్చేస్తే ఈ బ్రిడ్జ్ మీద నుంచి కింద దిగి ఆ పక్క అయితే టోకన్స్ అయితే తీసుకోవాలి. మనము కిందైనా తీసుకోవచ్చు, పైన తీసుకోవచ్చు. ఇప్పుడైతే మనం అయితే బ్రిడ్జ్ అయితే దిగిద్దాం. జనాలు అయితే చాలా మంది ఉన్నారు. దర్శనం ఎంతసేపు అవుతుందో చూడాలా. మనం కనుక్కునే ప్రకారం అయితే 8 to 12 hours వరకు పడుతుందంట. ఇప్పుడే మనము బ్రిడ్జ్ అయితే దిగేసాము. దాని నుంచి ఇట్లే స్ట్రైట్ వచ్చేస్తే మనకైతే టోకన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడైతే మనం అయితే టోకన్లకు అయితే పోతున్నాం. పాప అయ్యి నిదానంగా పోతాముంది. మనమైతే తిరుపతికి వచ్చే ముందు ఆధార్ కార్డులు అయితే తెచ్చుకోవాలా. మెట్లు ఎక్కేటప్పుడు చెక్ చేస్తారు. మళ్ళీ టోకన్లు తీసుకునేకి ఆధార్ కార్డు ఉండాలా. దానికోసం అయితే కంపల్సరీ అది కాకుండా ఇంకోటి ఏంటంటే మనకి ఎక్కువ అయితే ఓపిక ఉండాలా. ఎందుకంటే ఎక్కడెక్కడ తిరిగినా కూడా మళ్ళీ అదే ప్లేస్లోకి వస్తాము. అదే తిరుపతి స్పెషాలిటీ. ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. ఇప్పుడైతే టోకన్ తీసుకుని మాకైతే ఖచ్చితంగా 1.5 hours అయితే పట్టి ఉంటుంది. ఇంకా జనం ఉన్నారు. ఇంకా మిగతా టైంలో అయితే ఇంకా చాలా జనం ఉంటారు. మనకు లక్క బట్టి కొంతమంది ఉన్నారు. ఇప్పుడైతే ఇక్కడ వచ్చేసి ఈ క్యూస్లో నిల్చొని మన ఆధార్ కార్డు ఇస్తే మనకైతే టోకెన్ ఇస్తారు. పైన డైరెక్ట్ టోకెన్ దర్శనం అని ఉంటుంది. మీరు మధ్యలో కూడా తీసుకోవచ్చు. మేమైతే ఈడ కిందే తీసుకుంటున్నాం. ఇప్పుడు టోకెన్ అయితే మన చేతికి అయితే వచ్చేసింది. ఇప్పుడైతే బయటకు అయితే ఎగ్జిట్ అయిపోతున్నాం. ఈ ప్లేస్ చూస్తుంటే మీకు ఏమైనా గుర్తు రావాలా, మనం రైల్లో నుంచి దిగేటప్పుడు ఈ బ్రిడ్జ్ మీద నుంచి కింద దిగినాం, మళ్ళీ అటుగా వచ్చినాం. అప్పుడే చెప్పినా కదా తిరుపతి అంటేనే ఏడ స్టార్ట్ చేసినాం, మళ్ళీ అటుగా వస్తున్నాం. మళ్ళీ ఇట్లే పోయి స్ట్రైట్ రైట్ తీసుకుంటే మనకు
బయట అయితే బస్సులు అయితే అవైలబుల్ ఉంటాయి. మనం మెట్ల కాడ ఇస్తారు డైరెక్ట్, అక్కడికైతే వెళ్ళిపోదాం. మా టోకన్ అయితే ఇదే. మాకంతా ఇదంతా రష్ ఉంది. అట్లే వాంటెడ్ క్రిమినల్స్ ఇది. గైస్ మనకి ఈ ఆటో అయితే చిక్కింది. ఇప్పుడైతే ఆటోలో ఎక్కి మెడికల్ కాడికి వెళ్ళిపోదాం. అప్పుడు వస్తాను, ఇప్పుడు ఏమొచ్చిందన్న. ఫైనల్లీ మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయ్యాను. ఎప్పుడా అనేది ఎదురు చూస్తుండే అయితే ఇప్పుడు చూడండి. గైస్ మనమైతే ఇప్పుడు లగేజ్ పెట్టేసి అటుకైతే వచ్చినాం. ఇక్కడ లగేజ్ అవసరం లేదంత పెట్టేసి మనమైతే తినేటివి అట్లా తీసుకొని అయితే పోవచ్చు. లగేజ్ మనకు పైన మళ్ళీ లగేజ్ సెంటర్లో అయితే వస్తుంది. ఇప్పుడైతే మనం ఇక్కడే లగేజ్ అయితే ఇచ్చారు. టూ అయితే ఫుల్ ఉంది. ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ చూసినారు ఎంతమంది జనాలు ఉన్నారు. మనకి కొన్నిసార్లు ఎక్కువ మంది ఉంటారు, కొన్నిసార్లు తక్కువ మంది ఉంటారు. హాలిడేస్లో అయితే ఎక్కువ మంది ఉంటారు. మనమైతే ఇక్కడ చెక్ అయితే చేయించుకోవాలి బ్యాగ్ని. ఎనీ టైం పోలీసుని చెక్ చేస్తూనే ఉంటాడు బ్యాగుల్ని, జాగ్రత్తగా ఉండాలా. అది చెక్ చేయించుకున్నాక మనము కౌంటర్ కాటికి పోతే ట్యాగ్ అయితే ఇస్తారు మనకి. ఆ ట్యాగ్ అయితే వేసుకొని మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోతే ఒక స్లిప్ అయితే ఇస్తారు. అది అప్పుడు మన లగేజ్ అనేది పైకి అయితే పంపించేస్తారు వాళ్ళు. మళ్ళీ మనం పైకి పోయి ఆ స్లిప్ చూపిస్తే మన లగేజ్ అయితే ఇచ్చేస్తారు. మనకి ఇది బెనిఫిట్ అన్నట్లు మెట్లు ఎక్కే వాళ్ళకి లగేజ్ అంతా మోసుకునేది లేకోకుండా ఇక్కడ వేసేస్తే పైన వచ్చేస్తారు. వైస్ మనమైతే అవతకలైతే సొరంగం మాదిరి ఉంటుంది. దీని కింద వెళ్ళిపోయి ఈ రోడ్డు దాటుకొని అవతకల నుంచి అయితే ఇంకా మెట్లు అయితే స్టార్ట్ అవుతాయి. ఆడ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. వైస్ ఇదే నేను అవతకలు చెప్పిన సొరంగం మార్గం అయితే. ఇక్కడైతే మనం ఇట్లా నడుచుకుంటూ వచ్చేస్తే స్టెప్స్ అయితే కానొస్తాయి. ఇదే మన స్టార్టింగ్ స్టెప్స్. మళ్ళీ పైన గోపురం కాడ ఆడ స్టార్టింగే. మనకి ఇట్లా దావలో వచ్చేటప్పుడే టెంకాయలు అయితే ఉంటాయి. ఆడ టెంకాయ తీసుకొని మనం ఇడైతే ఫస్ట్ టెంకాయ కొట్టేసి ఇంకా స్టార్ట్ చేయాలి ఎక్కేది. గైస్ ఫస్ట్ మెటికల్ అయితే స్టార్ట్ చేసేసినాం. ఫస్ట్ మెటికల్ అయితే ఇటువరకు అయితే ఉన్నాయి. మన చిన్నును అమ్మను ఇప్పుడైతే ఎక్కుతున్నారు. నిదానంగా చూసుకొని అందరూ ఓటేసి అటెండ్ వాళ్ళ నైట్ టైం కదా, జాగ్రత్తగా ఉండాల. అమ్మ కూడా బాగానే ఎక్కుతుంది. ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. గైస్ మనం చూసుకున్నట్టయితే వర్షం అయితే పడుతుంది. మన టెంపుల్ అయితే చల్లగా ఉంది. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. గైస్ ఇక్కడైతే బొట్లు పెడుతున్నారు కదా, అది వచ్చేసి కుంకుమ బొట్లు. ఎవరైనా కోరుకోండి తీరితే ఇట్లా ముక్కుకుంటారు. మేము మెట్లకు బొట్లు పెట్టుకొని వస్తామని, అందుకే వాళ్ళందరూ అట్లా పెట్టుకొని పోతున్నారు. మనకి ఇక్కడే వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మనకైతే వర్షం చాలా పడుతుందని కొంచెం అయితే ఆయన ఆ కొంచెంలో ఏం చేద్దాంలే అని ఇక్కడ సైడ్కి అయితే గుడి ఉంటాయి. ఇక అది ఇంకా ఉంటాయి, 2-3 గుళ్ళు ఉంటాయి. దాంట్లోకి అయితే పోతున్నాం ఇప్పుడు. గైస్ మనకైతే కెమెరా అలవ్ లేదంట. ఇప్పుడు స్వామిని దర్శించుకొని అయితే వచ్చేసినాం.
వాన అయితే ఇంకా పట్టానండి. అప్పటికిప్పటికి అయితే కొంచెం తగ్గింది. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. మనమైతే ఇప్పుడు మెయిన్ గోపురం కాటికి అయితే వచ్చేసాం. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడైతే చెక్ చేస్తారు పోలీసు వాళ్ళు. అయిపోయింది నాకు కథం. గైస్ అక్కడైతే ఏం జరగలేదు. ఎందుకు పిలిచిందంటే హైట్ తక్కువ ఉన్నాడు కదా, అందుకని 13 లోపల ఉంటే 13 కింద ఉంటే మార్నింగ్ అయితే ఎక్కాల, 13 పైన ఉంటేనే నైట్ ఎక్కేకైతే అలవు. అందుకే చెక్ చేసినారు. ఆధార్ కార్డు ఇప్పించుకోండి. అందుకే అప్పుడే ఫస్ట్కి చెప్పినా కదా ఆధార్ కార్డు తెచ్చుకోండి అని. ఇక్కడ చెకింగ్ కౌంటర్లో కూడా చెక్ చేస్తారు. ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి. ఆధార్ కార్డు ఉంటేనే పంపిస్తారు. గ్యాస్ మనకి ఇంకా 8 కిలోమీటర్స్ అయితే ఉంది. కనిపిస్తుంది 1150. Wow, nice. గైస్ ఇప్పుడైతే మనము గాలి గోపురం కాటికి అయితే వచ్చినాము. గాలి గోపురం కాటికి వచ్చినాము. అందరం పడిపోయినాము. ఇప్పుడైతే మనకైతే షిఫ్ట్లు ప్రకారం అయితే ఇస్తారు. ఇక్కడ 9:30కి షిఫ్ట్ పోయింది. మనం వచ్చేసి కొంచెం రెస్ట్ తీసుకున్నామని 10:30కి అయితే షిఫ్ట్ తీసుకున్నాము. అంటే పోలీసులు వెనకాల ముందర వస్తుంటారు. ఇప్పుడు అడవి జంతువులు అన్నీ బయటకు వస్తున్నాయి కదా, అట్లా అని మనకైతే సెక్యూరిటీ వస్తుంది. ఒక్కొక్కరికి రాలేరు కాబట్టి ఒక జనాభా అయినాక షిఫ్ట్ ప్రకారం అయితే వెళ్ళిపోతారు. మనది అయితే 10:30. మనం టోకన్ తీసుకునేది ఎందుకు మా రేపు దర్శనం 2కి. రేపు దర్శనం అయితే ఆఫ్టర్నూన్ 2 PM అయితే ఇచ్చినారు. అప్పుడు ఇంకా లక్షణంగా పైకి వెళ్ళిపోయి రూమ్ తీసుకొని నిద్ర చేసి లేచి నీళ్ళు పోసుకొని వెళ్ళిపోవడం దర్శనానికి. దర్శనానికి మొబైల్ ఉండదు కాబట్టి అయిపోయే దర్శనం అంటే ఇప్పుడైతే 10:30 అయితేనే స్టార్ట్ చేయాలి. మళ్ళీ 1 hour later. గైస్ మనకైతే 10:30 అయితే అయింది టైము. మీకు సైరన్ నేను వస్తా ఉంటుంది. ఇప్పుడు ఆ సైరన్ వచ్చేసి పోలీసు వాళ్ళు అయితే సిగ్నల్ ఇస్తున్నారు మనకి, మీ షిఫ్ట్ వచ్చిందని. మనం ఎప్పుడైనా పోవచ్చు, లేకపోతే నెక్స్ట్ షిఫ్ట్కైనా పోవచ్చు. ఇప్పుడైతే అందరూ జనాలు చూసినారు కదా, అంత అట్లా కుప్ప అయినాక అందరినీ ఒకటేసారి పంపిస్తారు. ముందర వెనకాల ఫస్ట్ లాస్ట్ పోలీసు వాళ్ళు అయితే వస్తుంటారు మనకు జాగ్రత్త సేఫ్టీగా ఉండడానికి. ఇట్లా మోకాల పర్వతం వరకు వస్తారు, ఆ రోడ్డు వరకు. అటు నుంచి మనమే పోవాలన్నమాట. గైస్ మనమైతే ఫైనల్లీ సగం అయితే వచ్చేసాం. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ వచ్చిందంటే సగం వచ్చినట్లు గుర్తు మనకి. మళ్ళా మోకాళ్ళ మెట్లు వస్తాయి, అవి అయిపోతానే ఇంకా డైరెక్ట్ పైన అయితే వెళ్తాం మనము. ఇక్కడైతే షాప్ అన్నీ ఉంటాయి. కొంచెం రిలాక్స్ అయితే కావచ్చు. గైస్ కొంచెం అయితే రిలాక్స్ అయిపోయినాక మళ్ళీ స్టార్ట్ చేసాం. ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళు మన దగ్గర వస్తున్నారు. మేమే కష్టపడి నడుతుంది, ఎవరు ఇవ్వడండి ఎట్లా నడుస్తున్నారు. మాకంటే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు, మాకంటే ముందర పోతున్నారు. ఇట్లా నడిచే వాళ్ళని చూస్తే మనకు కూడా కొంచెం ఇన్స్పిరేషన్ మాట ఉంటుంది. వాళ్ళే నడుస్తున్నారు, మనం నడచలేమా అని. మనమైతే ఇప్పుడు 75% స్టెప్స్ అయితే యాడ్ చేసాం. ఇది మోకాళ్ళ పర్వతం. ఈ మోకాళ్ళ పర్వతం అయిపోతేనే మనకి ఇంకా పైకి వెళ్ళిపోతాం. దీన్ని అయితే మనము మోకాళ్ళతో ఎక్కాలంట. ఈ కొంతమంది అయితే 9 స్టెప్స్ ఎక్కుతారు, కొంతమంది మొత్తం ఎక్కుతారు, కొంతమంది
సగం వరకు ఎక్కుతారు. అది ఎవరి ఇష్టం వాళ్ళది. గాయ్స్ మేమైతే లాస్ట్కి వచ్చేసినాం. కాళ్ళు అందరు విడిపోయినాయి. లాస్ట్ అయితే వచ్చేసినాం. ఇంకా నాదే లాస్ట్కి అయితే వచ్చేసినాం. ఇంకా కొన్ని మెటికలు అయితే ఉన్నాయి, అవి ఎక్కేస్తే ఇంకా మన ఛాలెంజ్ పూర్తి అయిపోతుంది. మనమైతే లాస్ట్కి అయితే వచ్చేసినాం. ఇంకా 5 మెట్లు ఎక్కితే 6 మెట్లు ఎక్కితే మన డెస్టినేషన్ రీచ్ అయిపోతాం. గైస్ పైకి అయితే వచ్చేసాం. పైకి వచ్చినాక మనకైతే ఫ్రీ లాకర్స్ అయితే ఉంటాయి. అది తీసుకొని ఆఫ్టర్నూన్ అయితే వెంగబామ్మకి వచ్చేసాం. ఇక్కడ మనకి మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 టైమ్స్ అయితే ఫ్రీ భోజనం అయితే పెడతారు. ఇప్పుడు మనం కూడా తినేసి వెళ్ళిపోదాం దర్శనానికి. గైస్ మనకైతే తినేదంతా ఇవన్నీ. మనమైతే బయటకు వచ్చేసాం. మనకి ఇంకా దర్శనానికి టైం ఉంది కాబట్టి ఆఫ్టర్నూన్ అయితే మనం జపాలి అయితే చూసుకొని వస్తాం. జపాలి కూడా వీడియో మొత్తం రికార్డ్ చేసాం, ఈ తిరుమల నుంచి ఎట్లా అవ్వాలని. ఆ వీడియోని కూడా మీకైతే అప్లోడ్ చేస్తా. మనమైతే గుడిగాటుకు అయితే రీచ్ అయిపోయినాం. దర్శనం అయితే అయిపోయింది. మంది దర్శనం అయితే బాగానే జరిగింది. అంటే చాలా టైం అయితే పట్టింది. గైస్ ఇది ఈరోజు వీడియో అయితే. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయండి. మీరు ఎప్పుడైనా తిరుపతి పోయినారేమో కామెంట్ అయితే వేయండి, మర్చిపోద్దండి. నెక్స్ట్ వీడియో మీకు జపాలి చేసి వస్తుంది, అది మిస్ కాదండి. అంతవరకు టేక్ కేర్, బై బై.